ప్రాణాలను లెక్క చేయకుండా రీల్స్ కోసం జనం ఎంతకైనా తెగిస్తున్నారు. నిన్న ఢిల్లీలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చుకుంటే బెంగళూరులో ఒక ఫ్యామిలీ తన తండ్రిని పార్సిల్ కట్టి కొరియర్ చేసింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే ఓ మహిళ తన తండ్రిని పెద్ద బస్తాలో కుక్కి దాన్ని గట్టిగా కట్టేసింది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ కొరియర్ ఆఫీస్కు ఫోన్ చేసి తన వద్ద ఓ భారీ పార్సిల్ ఉందని డెలివరీ చేయాలని కోరింది. ఆమె ఇంటికి చేరుకున్న కొరియర్ సిబ్బంది ఆ బస్తాను తరలించే క్రమంలో లోపల నుంచి కదలికలు రావటాన్ని గమనించారు. నేరుగా ఆఫీస్కు తీసుకొచ్చారు. ఆ సంచిని తెరవమని వారిని కొరియర్ సిబ్బంది డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో సిబ్బంది స్వయంగా ఆ గోనె సంచిని తెరిచి చూశారు. అందులో నుంచి ఓ వ్యక్తి బయటకు రావటం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ సమయంలో వృద్ధుడు ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడ్డట్లు కనిపించడం వెంటనే కొరియర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆఫీస్కు వెళ్లి మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్సిల్ వ్యవహారం నుంచి తప్పుకునేందుకు కొత్త స్కెచ్ వేసింది యువతి. బస్ టికెట్ లేకపోవడంతో కేవలం రీల్ చేయడం కోసం ఈ పని చేశారని విచారణలో అంగీకరించింది. చికిత్స నిమిత్తం వృద్ధుణ్ణి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఆ కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారు క్షమాపణ చెప్పినట్లు సమాచారం. ಕೊರಿಯರ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯವ್ರನ್ನ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಯುಗಾದಿ ಮತ್ತು ರಂಜಾನ್ ಹಬ್ಬ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲ ಬಸ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಹಾಗೂ ಸೀಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ನ ಕಳಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರ್ಯಾಂಕ್ ಮೂಲಕ ತಿಳಿಸೋಣ ಅಂತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಈ ರೀತಿ ಮಾಡೋ ತಪ್ಪು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಮಗೆ. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ರಿಂದ ಈಗ ನಾವು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. 5 ಜನ తీసిన వీడియోలో మహిళ, ఆమె భర్త, అత్త, బావ ఉన్నారు. గోనె సంచిలో ఉన్న వృద్ధుడు ఆ మహిళ తండ్రి అని తేలింది. ఉగాది, రంజాన్ వంటి పండుగల వేళ బస్ టికెట్లు తరచుగా అందుబాటులో ఉండవని అన్నారు. ఆ సమయంలో ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడం కోసం ఈ విధంగా చేసినట్లు తెలిపింది. ప్రాణాలను లెక్క చేయకుండా రీల్స్ కోసం జనం ఎంతకైనా తెగిస్తున్నారు. నిన్న ఢిల్లీలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చుకుంటే బెంగళూరులో ఒక ఫ్యామిలీ తన తండ్రిని పార్సిల్ కట్టి కొరియర్ చేసింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే ఓ మహిళ తన తండ్రిని పెద్ద బస్తాలో కుక్కి దాన్ని గట్టిగా కట్టేసింది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ కొరియర్ ఆఫీస్కు ఫోన్ చేసి తన వద్ద ఒక భారీ పార్సిల్ ఉందని డెలివరీ చేయాలని కోరింది. ఆమె ఇంటికి చేరుకున్న కొరియర్ సిబ్బంది ఆ బస్తాను తరలించే క్రమంలో లోపల నుంచి కదలికలు రావటాన్ని గమనించారు. నేరుగా ఆఫీస్కు తీసుకొచ్చారు. ఆ సంచిని తెరవమని వారిని కొరియర్ సిబ్బంది డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో సిబ్బంది స్వయంగా ఆ గోనె సంచిని తెరిచి చూశారు. అందులో నుంచి ఓ వ్యక్తి బయటకు రావటం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ సమయంలో వృద్ధుడు ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. వెంటనే కొరియర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆఫీస్కు వెళ్లి మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్సిల్ వ్యవహారం నుంచి తప్పుకునేందుకు కొత్త స్కెచ్ వేసింది యువతి. బస్ టికెట్ లేకపోవడంతో కేవలం రీల్ చేయడం కోసం ఈ పని చేస్తానని విచారణలో అంగీకరించింది. చికిత్స నిమిత్తం వృద్ధుణ్ణి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఆ కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారు క్షమాపణ చెప్పినట్లు సమాచారం. తీసిన వీడియోలో మహిళ, ఆమె భర్త, అత్త, బావ ఉన్నారు. గోనె సంచిలో ఉన్న వృద్ధుడు ఆ మహిళ తండ్రి అని తేలింది. ఉగాది, రంజాన్ వంటి పండుగల వేళ బస్ టికెట్లు తరచుగా అందుబాటులో ఉండవని అన్నారు. ఆ సమయంలో ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడం కోసం ఈ విధంగా చేసినట్టు తెలిపింది. 5 ಜನ ಸೇರಿ ಬಯಲಿ ಕಾವಲಿನ ಕೊರಿಯರ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯವ್ರನ್ನ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಯುಗಾದಿ ಮತ್ತು ರಂಜಾನ್ ಹಬ್ಬ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲ ಬಸ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಹಾಗೂ ಸೀಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ನ ಕಳಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರ್ಯಾಂಕ್ ಮೂಲಕ ತಿಳಿಸೋಣ ಅಂತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಈ ರೀತಿ ಮಾಡೋ ತಪ್ಪು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಮಗೆ.
ಇದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ರಿಂದ ಈಗ ನಾವು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. 5 ಜನ ಸೇರಿ